జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరువు కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. బీఆర్ఎస్ బూత్ స్థాయి ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ అక్రమాలు వెలుగులోకొచ్చాయి. నూతనంగా నిర్మాణం చేపట్టిన బిల్డింగ్ అడ్రస్లను దొంగ ఓట్ల నమోదుకు వాడుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి బండారం బయటపడింది. ఒక్కో హౌస్ నెంబర్పై పదుల సంఖ్యలో ఓట్ల నమోదు చేసినట్లు తేలిపోయింది. ఆయా ఇళ్లలో నివసించేవారు ఒకరిద్దరు మాత్రమే అయితే పదుల సంఖ్యలో ఓట్లు నమోదు చేసి కుట్రలకు తెరలేపినట్లు స్పష్టమైంది. యూసఫ్గూడ బూత్ నెంబర్ 246లో ఒకటే ఇంట్లో 43 ఓట్లు నమోదు చేయించారు నవీన్ యాదవ్. పైగా ఇటీవల నకిలీ ఓటర్ కార్డులతో అడ్డంగా దొరికిపోయారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్న దానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న దానికి ఎక్కడా పొంతనలేదని జూబ్లీహిల్స్లో ఓట్ల చోరీతో తేలిపోయింది. బీహార్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ నేతలు అందుకు విరుద్ధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీకి పాల్పడటం సిగ్గుచేటని కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దొంగ ఓట్ల నమోదుపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ చెబుతున్న దానికి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లో జరుగుతున్న దానికి అసలు ఎక్కడా కూడా పొంతన లేకుండా పోయింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలని చెప్పేసి తహతలాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎలాగూ గెలవం కనుక కొన్ని ఓట్లు ఎక్కువ మొత్తంలో సాధించుకోవాలని చెప్పేసి అడ్డదారులు తొక్కుతుంది. అందులో భాగంగానే వాళ్ళ ఓటు చోరీకి ప్రయత్నం చేసింది. ప్రధానంగా రాహుల్ గాంధీ ఏమో ఓటు చోరీ జరుగుతుంది దేశవ్యాప్తంగా అని చెప్పేసి రాజ్యాంగం బుక్ను చేత పట్టుకొని ఓటు చోరీ యాత్ర చేశారు. దానికి విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్నది చూస్తుంటే పూర్తిగా అగ్రనాయకునికి ఇక్కడ ఉన్న నాయకత్వానికి తేడా ఉన్నట్లు కూడా మనకు స్పష్టమవుతుంది. బీహార్ లో ఎన్నికల సమయంలో ఓటు చోరీ జరిగిందంటూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున అధికార యాత్ర ఓటు చోరీ యాత్ర చేశారు. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓటు చోరీ చేసి ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలని చెప్పేసి చూస్తుంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వానికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఇవాళ ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్లను నమోదు చేసినట్లు ఇవాళ కొద్దిసేపటి క్రితమే మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గుర్తించారు. కేవలం ఈ యూసఫ్గూడలోని ఒక కాలనీలో ఒకే ఇల్లు పైన 45 ఓట్లకు పైచిలకు ఓట్లను నమోదు చేసినట్లు కూడా గుర్తించారు. ఖచ్చితంగా ఇది ఓటు చోరులో భాగమే. ఇవాళ ఏం చెప్తావు రాహుల్ గాంధీ సమాధానం అంటూ కూడా వాసుదేవరెడ్డి నిలదీశారు. ఇప్పటికైనా ఈ ఓటు చోరు పైన కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దృష్టి సాధించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే రానున్న రోజుల్లో ఎలక్షన్ అంటే పూర్తిగా ఒక యుద్ధ వాతావరణం తలపించేలా ఉంటుంది కనుక ఖచ్చితంగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ఉంటేనే ఖచ్చితంగా ఈ అన్నిటికీ సజావుగా ఉంటుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారం అవుతామని కూడా చెప్తుంది. ఏదైతే ఓటు చోరీ అని చెప్పే రాహుల్ గాంధీకి ఇక్కడ చేసే కాంగ్రెస్ నేతలు చేసే ఓటు చోరీ కనిపిస్తలేదా అంటూ కూడా మండిపడుతున్నారు. ఇవాళ అట్లా కొత్తగా నూతనంగా నిర్మించిన భవనాలను ఈ కాంగ్రెస్ నాయకత్వం ఎంచుకొని వారికి అందులో ఉన్న వారిని ఒకరిద్దరు కుటుంబాలు 2-3 కుటుంబాలు నివసిస్తే పదుల సంఖ్యలో కుటుంబాలు నివసించినట్లు ఓట్లు నమోదు చేస్తున్నారు. పక్కన ఉన్న నియోజకవర్గాల ప్రజలకు ఇక్కడ తీసుకొచ్చి వారి పేరు మీద ఓట్లను నమోదు చేస్తున్నట్లు కూడా గుర్తించారు. ప్రధానంగా యూసఫ్గూడలో ఇప్పుడు ఏదైతే ఓటు చోరీ జరిగిందని వాసుదేవరెడ్డి గుర్తించారో అక్కడ వారికి ఉప్పల్లో కూడా ఓట్లున్నట్లు కూడా వాసుదేవరెడ్డి ఆధారాలతో చూపించారు. ఏదైతే యూసఫ్గూడలో ఏదైతే పలు చోట్ల ఈ ఓటు చోరీకి పాల్పడ్డట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఆయా ఏరియాలో కూడా ఏదైతే ఈ మొత్తం అన్ని భవనాలు కూడా అంటే అద్దెకు తీసుకునే వారి కంటే కూడా కేవలం అందులో లేని భవనాలను ఎంచుకొని వారికి ఈ విధంగా చేస్తున్నట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. యూసఫ్గూడ బూత్ నెంబర్ 246లో ఒకటే ఇంట్లో 43 ఓట్లు నమోదైనట్లు కూడా టీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ ఇన్ఛార్జ్ వాసుదేవరెడ్డి గుర్తించారు. అందుకు ఒకే ఇంట్లో ఏ విధంగా నమోదు చేస్తారు, కేవలం అందులో ఇద్దరు మాత్రమే నివసిస్తున్నారని చెప్పేసి కూడా వాసుదేవరెడ్డి చెప్తున్నారు. ఈ ఓటు చోరీకి ప్రధాన పాత్రధారుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పేసి కూడా చెప్తారు. మొన్నటికి మొన్న నకిలీ ఓటర్ ఐడి కార్డు కార్డులు పంపిణీ చేసి అడ్డంగా దొరికిందో ఇవాళ అదే అభ్యర్థి
అడ్డదారులు తొక్కుతూ ఓటు చోరికి పాల్పడుతున్నారంటూ కూడా మండిపడుతున్నారు. లేకపోతే ఇది Right. రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యానికి కూని అంటూ కూడా మండిపడ్డారు. వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సింధురా. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.